గాజువాక నియోజకవర్గ పరిధిలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన మరడన పరశురాం చీటీల పేరుతో సుమారు 30 కోట్లతో పరారయ్యాడని బాధితులు శుక్రవారం ఉదయం గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వాంబే కాలనీ, ప్రియదర్శిని కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవగిరి కాలనీ, వికాస్ నగర్, గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా పలు చీటీలు, రియల్ ఎస్టేట్ పేరుతో సుమారు 30 కోట్లు మోసం చేసి పరారయ్యాడని సుమారు 200 మంది బాధితులు ఆందోళన చేపట్టారు. నిందితుడు గతంలో అగ్రిగోల్డ్లో పనిచేశాడని, ఆ పరిచయాల మీద అందరూ చీటీలు కట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరశురామ్ అనే కుర్రోడు మా వాంబే కాలనీలో ఉన్నాడు. 20 సంవత్సరాల కంచి మాకు కలిసి మలిసి తిరుగుతాడు కాబట్టి ప్రాపర్టీ అనేది మొత్తం మామే కాదు, మా కాలనీ మొత్తం అందరూ చీట్లు వేసుకున్నారు. పాడడము, ఇచ్చుకోవడము, పుచ్చుకోవడం, లాస్ట్ వరకు అవడము చేయడం చేస్తుంటారు కదా, నమ్మకం మీద అందరం వేసాము. ఈసారి నేను కూడా మా ఆయన్ని తెలియకుండా 10 నెలలు తెలియకుండా నేను 10 లక్షలు చీటీ వేసాను. తెలియకుండా వేసిన తర్వాత కలెక్షన్కి వచ్చారు. ఎవరు? వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ ఆవిడి, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, సతీష్ గడు, వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ వచ్చి నెలకు ఒకరు కలెక్షన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బాబు ఇప్పుడు మాట్లాడాడు, ఆయన పేరు ఏం పేరో నాకు సరిగ్గా తెలదు, సత్యబాబు, ఇంటి పేరు గండి సత్యబాబు. ఆయన కూడా వచ్చాడు. నేను చీట్ డబ్బులు ఆడు పాడుకుంటే చీట్ డబ్బులు ఇస్తే ఈయన కూడా వచ్చాడు కలెక్షన్కి. వాళ్ళు కూడా వచ్చారు, నెలకు ఒకరు కలెక్షన్ చేసుకొని తీసుకెళ్ళాడు కదా. అందరూ మోసపోనరు. కానీ నేను ఏంటి చేశాను, నాకు ఒక ఆడపిల్ల ఉందండి. ఆ మీద మా ఆయనకి తెలియకుండా నేను వేసుకున్నాను. మా ఆయనకి తెలియదు. ఆ దెబ్బ పన్ను తెలగానే అప్పుడే పడిపోను. నాకు ఇట్లా ఏమనగా మా మొగుడు నాకు వదిలేస్తాను, నువ్వు వలస నా ఇల్లు తీసేసినావు, నా పంపు ముంచేసినావు, నా పరువు తీసేసినావు, నీ గారు తీట్లు వేసినాను, నువ్వు ఆడికాడు ఎందుకు వేసినావు అని నేను నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ నెల లాస్ట్. ఇప్పుడు ఆ అమ్మ రమణమ్మకి వచ్చే నెల ఈ నెల నాకు ఇస్తామని చెప్పాడు. అలాగని సార్ నేను పాటకు 2 సార్లు మా ఆయన తీసుకొని వెళ్ళి 3 సార్లు తీసుకొని వెళ్ళి 3 సార్లు వద్దు ఎక్కువ వెళ్ళిపోతుంది అనేసి నేనే ఆపుతుంది. పిల్ల ఉంది, పిల్ల పెద్ద మనిషి అంటే పిల్లకి ఫంక్షన్ చేసుకుంటారు, అందరికీ పిలిపించుకుంటారు, నేను దాచుకున్నాను అంతే. 5 లక్షల సీట్ ఒకటి, అది 9వ సీట్ అయింది అంతే. 5 లక్షల సీట్ అందరిది మా వాంబే కాలనీ మొత్తం అంతా ఒక 3 కోట్లు ఉంటుంది. మా వాంబే కాలనీ మాత్రం నేను 15వ బ్యాగ్ ఆడింటి పైన వాంబే కాలనీ లంకరావునమ్మండి. 10 లక్షల సీటు, 23వ సీట్ ఇది. 4 లక్షలు వడ్డీకి ఇచ్చానండి. మా ఆయన టాపీ మేస్త్రి కూలి పని చేస్తాడు. మా పాప వచ్చి మామూలు బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తుందండి. ఆడపిల్లలు ఉన్నారని సీట్ వేసుకున్నానండి. వచ్చి నెలతో లాస్ట్. నీకెందుకు అక్క ఇస్తానని నన్ను మోసం చేస్తాడండి. ఆడింటి మీదే ఉన్నాడండి. నన్ను ఎంత మోసం చేస్తాడండి. మా పాప పెళ్లి కానీ నేను దాచుకున్నాను డబ్బు. నేనేమైపోతున్నా, పిల్లలు అన్యాయం అయిపోతారండి. మీరు ఏమైనా చెయ్యండి మా పిల్లలు. అక్క బావ అనుకొని మా ఇల్లు ముంచాడు. నా మొగుడు వాచ్మెన్ పనండి. 7,000 తెస్తాడు. ఆ 7,000 నీ కట్టి దాన్ని ముప్పులు ఉపాసాలు ఉండి నా ఇంటికి చాలా ఎగ్గి పెట్టేసాడండి. నాకు న్యాయం చేయండి. నా ఇంటిలో దచ్చత లేదు. నా భర్త కాలు చెయ్య సొట్ట ఎకలాంగు. నాకు మాత్రం న్యాయం మాత్రం చేస్తారండి. నా పరిస్థితి నేను ఏంటి చెప్పలేను. ఎందుకు పరశురాము, నీకు దండం పెడతాను, నాకు న్యాయం చెయ్యి. ఎక్కడున్నా నా ఇంటికి నువ్వు చిచ్చు పెట్టినావు అక్క బావ అనుకునే వచ్చి ఏడు చెప్తాను సార్. నేను ఇంత కోదని ఏంటి నేను చెప్పలేను. 5 లక్షలు 2 లక్షలు అప్పించినాను. 2 రూపాయలు లెక్క. నాకు ఒక రోజు రూపాయి అయినా వడ్డీ ఇవ్వలేదు. 2 లక్షలు తీసుకెళ్ళిపోయిన రూపాయి. ఆడి పిల్లము, మొగుడు, వాళ్ళ బామ్మరిది, అన్నయ్య అందరూ వచ్చి సంతకాలు ఎట్టేసి తీసుకెళ్లారు. 2 లక్షలు నేనా బంగారం తాకొట్టెట్టేసి ఇచ్చానండి. బంగారం తాకొట్టెట్టి నేను కట్టుకొని రూపాయి నా కూతురు సక్క జాబ్ చేసి 7,000 6,000 తెచ్చేది కదా, ఇందులోటివి చేసి నేను చీటీ కట్టుకొను. 2 లక్షలు వస్తే నాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు. నేను ఒక 5 లక్షలు చేసి నా పేరుని వేసుకుంటాను. నా కాలు చేయకు అవుతాయని నేను ఆశపడి కట్టానండి. ఈ పొద్దు మోసం చేసాడు. ఆడు ఎక్కడున్నా మీరు రప్పించాలా, మాకు న్యాయం చేయాలా. నేను 16 నెలలు అయింది కట్టినానండి. మధ్య నేను డబ్బులు అడగలేదు, పాడలేదు. లాస్ట్ వరకు ఉండిపోతున్నాను. నేను అడగలేదు సార్. నేను లాస్ట్ వరకు ఉండిపోతాను. మధ్యన తెస్తే మళ్ళీ అందరూ కలిపి నేను బ్యాంకులు వేసుకోవాలి కదా. లాస్ట్ వరకు ఉండిపోతే ఇస్తాడు.
5 లక్షలు లాస్ట్ వరకు ఉండిపోతే ఇస్తాడు కదా, మళ్ళీ బ్యాలెన్స్ నేను వేయలేను ఎందుకు అనేసి నేను 5 లక్షలు పూర్తిగా ఇచ్చేస్తాడు. 10 రూపాయలు కొట్టకంటే 5 లక్షలు ఇచ్చేస్తాడు లాస్ట్ వరకు ఉంటే. ఆ 5 లక్షలు బ్యాంకులు వేసుకుంటాను, నాకు తదంతరం అవుతాయని నేను కట్టుకుని సార్. ఇంకా ఇంతకు తప్ప నేను ఏడు చెప్పలేను. ఇది ఈరోజు చీటీ పేరు మీద మరడాన పరశురాము, అతని బామ్మరిది, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన గారు, పరశురాము గారు మామగారు, వాళ్ళ అత్తగారు, ధనంజయ్, వీళ్ళందరూ కలిపి గత 3 ఏళ్ళుగా చీటీలు ఇస్తున్నారు. గత 3 ఏళ్ళుగా చీటీలు ఇస్తుంటే అదే భాగంగా జనాలందరూ కూడా నమ్మి వాళ్ళ దగ్గర పప్పు చీటీలు, లాటరీ చీటీలు, డ్రా చీటీలు, మనిషి దగ్గర 1000 రూపాయలు, ఒక్క నెలకు 1000 రూపాయలు, దాదాపు సుమారు 10,000 మంది టోటల్గా 10,000 మంది ఉంటారు టోటల్గా. అయితే మా గాజువాక భానుచోట, బాబోజీ కాలనీ, పీరియర్స్ కాలనీ, అశోకనగర్, మా కాలనీకి సంబంధించి అన్ని కలిగి దాదాపు ఒక్కొక్క మనిషి 5 లక్షలు, ఒక్కొక్క మనిషి 10 లక్షలు, పప్పు సీట్లు 20 లక్షలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, మరికొంతమంది వడ్డీలు ఇస్తానని చెప్పి కూడా కొంతమంది వడ్డీలకు కూడా డబ్బులు తీసుకొని 2 లక్షలు, 3 లక్షలు కూడా వడ్డీలు కూడా తీసుకున్నాడు. తీసుకొని ఈ సొమ్మంతా తన బంధువుల దగ్గర, వాళ్ళ బామ్మర్దుల దగ్గర, వీళ్ళందరూ కూడా చీటిపాటకు వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కూర్చుంటారు. వాళ్ళందరూ తెలిసే జరిగింది. ఈ రాత్రి సిఐ గారికి వచ్చి మేము చెప్పాము, సార్ ఇలా జరిగిందంటే నేను యాక్షన్ తీసుకుంటాను, మీరు ఏం బయటపడద్దు. సిఐ గారు కూడా చక్కగా చెప్పారు, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఏసీపీ గారు మేము చెప్పాం, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని ఏసీపీ గారు కూడా చెప్పారు. మాకైతే ఏసీపీ గారు, గాజువాక ఏసీపీ, సిఐ గారు నమ్మకం ఉంది. మీ ఏంటంటే డబ్బులు కట్టడానికి చాలామంది పేదవాళ్ళు, ఎందుకంటే కూలి పని 4 పని లేబర్ పనికి వెళ్ళి రూపాయి పోగు చేసుకొని పెళ్ళిళ్ళకో, కొడుకు పెళ్ళికో, పిల్లకి ఏ కార్యక్రమం కానీ దాచుకుని డబ్బులు వస్తాయని తెలియక వీళ్ళు చాలామంది వేసుకున్నారు. అయితే వీడు నమ్మి ఎప్పుడు కూడా 2.5 సంవత్సరాల చీటీ గత 10 ఏళ్ళుగా ఎత్తుండు. 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చెప్తున్నాడంటే, అమ్మ మీకు ఈ నెల లాస్ట్లు ఇచ్చేస్తాను చెప్తున్నాడు. అందరికి దగ్గర 5,000 మందికి 10,000 దగ్గర 5,000 దగ్గర 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ నెల లాస్ట్లు ఇస్తానని చెప్పి వీరి ఫ్యామిలీ కుటుంబాలు అందరూ కూడా ఈ నెల ఇస్తానని చెప్పి జంప్ అయిపోయాడు, కనబడకుండా పారిపోయాడు. ఫ్యామిలీ అందరూ 3 ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు. ఆ ఫ్యామిలీ కూడా చెప్పాను సిఐ గారికి. కనుక వీళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇమ్మీడియట్ పోలీసులు స్పందించి వాళ్ళందరూ ఎక్కడెక్కడ పట్టుకొని వాళ్ళందరూ కూడా లోన్ వేసి ఎంక్వైరీ చేయవలసిన పోలీసులు మేము కోరుచున్నాం. లేని పక్షంలో మేమందరూ గాజువాక స్టేషన్లో, ఇదంతా గాజువాక స్టేషన్లో మేమందరూ ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే, దాదాపు డబ్బులు 30 కోట్ల నుంచి 50 కోట్లు జరిగింది. ఎందుకంటే విజయవాడ, కర్నూలు, లోకేత్తం మొత్తం అన్ని దగ్గర నుంచి అక్కడి నుంచో ఈయన దండేశాడు. అనకాపల్లి కనుక అవన్నీ లోతుగా పరిచిస్తే దాదాపు 60 కోట్లు వస్తుంది కదా. మా గాజువాకలు దాదాపు సుమారు 30-40 కోట్లు గాజువాకి. మిగతా కూడా లోతుగా పరిష్కారం చెప్తాను, లోతుగా వెళ్ళమని ఎంక్వైరీ చెప్పాం. సిఐ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. దయచేసి మేము ఒకటే కోరుతాం, మీ మీడియా మిత్ర అందరు కూడా, వీళ్ళందరూ పేదవాళ్ళు, రాత్రులు తిండి లేక తిప్పలేక ఏడ్చుకొని కూర్చున్నారు. రాత్రి కూడా స్టేషన్ దగ్గర ఏడ్చుకొని కూర్చున్నారు. వాళ్ళు డబ్బులు ఇప్పిస్తారని మీ మీడియా మిత్రులకి, ఇటు పోలీసు వారికి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. 10 లక్షల సీట్, 5 లక్షల సీట్ ఒకటి, 10 లక్షల సీట్ ఒకటి, 7 లక్షలు క్యాష్ ఇచ్చాను సార్. నన్ను మోసం చేశాను. తిరిగివారు సార్, నన్ను తిప్పాడండి, బండి మీద తిప్పాడు. ఆ ఇంటి ముందు నిలబెట్టేవాడు. ఆ లోనికి వెళ్ళి మాట్లాడుకొని క్యాష్ తెచ్చుకుంటాడు సార్. నేను పాలు తీసుకుంటానండి, ఆవు పాలు తీసుకుంటాను. నేను ఖాళీగా ఉంటానండి, ఖాళీగా ఉంటాను. పాలు తీసుకోవడం, ఖాళీగా ఉండడం. కలిసి తిప్పాడండి. వాళ్ళందరూ ఉన్నారని చెప్పలేదు సార్. జీతం లేదు, ఏది లేదు. రిలీజ్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు, రిలీజ్ ఆఫీస్ తీసుకెళ్ళేవాడు. నుంచి రెట్టివాసు ద్వారా మాకు ఇల్లు వచ్చింది. ఆ రోజు ఆయన చాలా పోరాడి మాకు అందరికి ఇల్లు ఇప్పించారు. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆయన మా కాలనీలో ఉంటున్నాడని నమ్మకంతో మేము అందరం చాలా మంది వరకు చీటీలు వేసాము. నేనైతే మాత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూ నేను 5 లక్షల చీటీ ఒకటి, 2 లక్షల చీటీ ఒకటి వేసాను. 5 లక్షల చీటీ లాస్ట్ వరకు ఉండిపోమన్నాడు. గత 5వ నెలలో చీటీ అయిపోయింది. నాకు 4 లక్షలు ఇవ్వాలి, ఇదిగో అదిగో అని చెప్పేసి ఇవ్వలేదు.